మేము ఆన్లైన్ చెప్పలేదే. ఇక డిఎస్సికి సంబంధించి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 18,200 పోస్టుల్ని 18,200 మేము వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మా ప్రభుత్వం సంతకం పెట్టి వాళ్ళకి వచ్చి వాళ్ళ ఉద్యోగ ఉత్తర్వులు ఇచ్చాం. అది టీడీపీ ఇచ్చిన నోటిఫికేషన్ కదా సార్. ఏం చెప్తామండి, టీడీపీ 100 సంవత్సరం అది వాళ్ళ ఇంట్లో కొట్ట ఇది. వాళ్ళు 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ మీరు మొన్న ఫిబ్రవరిలో 6,100 పోస్టులకి 2018లో నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వాలి? 19 ఎలక్షన్ ఉన్నప్పుడు ఎలక్షన్ జరగదని మీరు మొన్న ఇచ్చారు కదా సార్. అందుకే మాకు ఖాళీ లేవు, అది కూడా ఆగిపోయింది. మీరు ఇచ్చిన 6,100 కూడా అది కాదు బాబు, ఖాళీ లేక 18,200 పోస్టులు మేము ఇచ్చాం. 18,200 మందికి ఇచ్చాం. ఇప్పుడు కొత్త పాలసీ తీసుకోబోతున్నాం, నో వేకెన్సీ. అంటే ఏ సంవత్సరం ఆ సంవత్సరమే, ఏది వేకెన్సీలో 100 వచ్చినా 50 వచ్చినా ఆ జిల్లాలో ఏ వస్తే ఆ జిల్లా వరకు పెట్టి అది వేకెన్సీ కంప్లీట్. డిఎస్సి గురించే ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు అధికారంలోకి వస్తే తొలి సంతకం కూడా డిఎస్సి మీదే చేస్తారని చంద్రబాబు అంటున్నారు. చేయడానికి మన ఎక్కడ ఏం చేస్తాడు? అందుకే అంటున్నాను, చంద్రబాబు నాయుడుది దాని మీద స్టడీ చేయకుండా చెప్తున్న మాటలు ఇవి. స్టడీ చేయకుండా ఏదో పాసింగ్ మార్కులు చేసి మమ్మల్ని బుర్ర జల్లేస్తే అవుతుందా? చెప్పనండి. డిఎస్సికి ఓకే, ఇవాళ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎంతమంది టీచర్లు ఉన్నారు, వాళ్ళకి సరిపడా ఉన్నారా లేదా? లేదు ఉద్యోగ సంఘాలు చెప్పనండి, లేదు ఉన్నాయండి ఖాళీ చెప్పనండి. అప్పుడు మేము ఉద్యోగ సంఘాలు చెప్పామనుకోండి మేము అగ్రీ. సార్, ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం మీద మీరు స్టడీ చేయకుండానే అనౌన్స్ చేసేసారు, హామీ ఇచ్చారా? స్టడీ చేసేటప్పుడు సమస్యలు వచ్చినా కేంద్రం ఒత్తిడి అంటున్నారు, కేంద్రం ఒత్తిడితోటి తగ్గారు. అప్పుడున్న పరిస్థితుల్లో స్టడీ చేశాం, కానీ ఇంత తీవ్రతగా ఉంటుంది అనుకోలేదు. అంటే పూర్తిగా స్టడీ చేయనట్టు తీవ్రత మేబీ మీరు ఏ భాష వాడతారో నాకు తెలియదు, మీ లాంగ్వేజ్ నాకు అర్థమవుతుంది, కానీ నా భాష అయితే నాకు ఎవరు అది. అంటే ఏమనుకున్నారు సార్? ఏం జరిగింది సార్? అదే అంటున్నాను కదా, అది అసాధ్యం అనుకుని మేము ఓపెన్ అపాలజీ అడిగాము. ఇది చేయలేకపోతున్నాము, మిమ్మల్ని అందే భావించొద్దు, దీనికి ఆల్టర్నేటివ్గా గ్యారంటీ స్కీమ్ తీసుకొస్తాము, గ్యారంటీ స్కీమ్లో ఏం కావాలి 1, 2, 3, 4 చెప్పండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడి ఆ స్కీమ్స్ తీసుకొచ్చాం, మినిమం గ్యారంటీ తీసుకొచ్చాం వాళ్ళకి. సార్, ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, ఒక ఇండస్ట్రీ కూడా రాలేదని, తర్వాత ఒక్క అధికారిక ప్రభుత్వ కట్టడాలన్నది జరగలేదు, గతంలో చంద్రబాబు హయాంలోనే జరిగినవి తప్ప ఒక్క కట్టడం జరగలేదని, రాజధాని విషయంలో ఇప్పటికి కూడా ఒక క్లారిటీ లేదన్న. రోడ్డు విషయంలో మీరు అందరూ పాత్రికేయులు చాలా మేధావులు మీరని మా ప్రజలకు మాకు నమ్మకం, మీరు మేధావులని మా ప్రజలకు నమ్మకం. కాబట్టి మేనిఫెస్టోలో మా క్లారిటీ ఇచ్చాం కదా సార్. మేము గత 5 సంవత్సరాలు అంటే పోనేదో నోటి మాటలు, వీళ్ళు రేపు నిజంగా చేస్తారా చెయ్యరా అంటే సార్ అవదానుకో. ఇప్పుడు ఇవాళ మీకు మా భగవద్గీతలో పెట్టాం కదా, మా ఖురాన్లో పెట్టాం కదా, నమ్ముతున్న ఖురాన్లో పెట్టాం కదా. అంటే సార్ సంక్షేమ పథకాలకు లక్షల కోట్లు పెడుతున్నారు, రోడ్లకు 2,000 కోట్ల రూపాయలు పెట్టలేకపోయారా అన్నది ప్రశ్న సార్. రోడ్లకి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు పునర్నిర్మాణం చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు చేయవలసిన బాధ్యత మాది. రోడ్లు చేయకపోతే ప్రజలు మాకెందుకు ఓట్లు వేస్తారు? రోడ్ల కోసమే లీటర్ డీజిల్ మీద, లీటర్ పెట్రోల్ మీద రూపాయి వసూలు చేసి